నిజంగా రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే చాలా చిల్లరగా అయిపోయినాయి. ఎందుకంటే ఎవడబడితే వాడు రాజకీయాలు చిల్లరగా రావడం వల్ల రాజకీయాలు కూడా చిల్లరైపోయినాయి. మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు రాజకీయాలను చూసి గొప్పగా ఒక మోడల్గా ఉండాలి, పలానోళ్ళ ఇట్లా కేసీఆర్ లాంటి నాయకులను చూసి, కొంతమంది వెంకయ్య నాయుడు, కొంతమంది చాలామంది జైపాల్ రెడ్డి లాంటి నాయకులను చూసి ఒక ఇన్స్పైర్ ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి రాజకీయ మాటల నాయకుల వల్ల చిన్నపిల్లలు కూడా చిదరించుకుంటూ ఉన్నారు. సబ్జెక్టు లేదు, సరుకు లేదు, అవగాహన లేదు, సభ్యత లేదు, సంస్కారం లేదు, నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇక కొంతమందిని చూస్తే అయితే అసలు వికారం పుడుతుంది మాట్లాడేటువంటి మాటలు. దాంట్లో ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఒక ఆయన, అసలు ఆయన పేరు చూస్తేనే చాలామందికి ఎలర్జీ ఉంటుంది. ఆయనను చూసినా, ఆయన ఆకారం చూసినా, ఆయన మాటలు చూసినా చాలామంది వికారించుకుంటారు. ఆ విషయం మనోనికి తెలియదు పాపం. కొంతమంది ఏమో అరవింద్ అంటారు, కొంతమందో అరగుండు అరవింద్ అంటారు. ఇక నిజామాబాద్ లాంటి ప్రాంతంలో అయితేనేమో సైకో అరవింద్ అని కూడా అంటారు. కానీ ఆ విషయం మనోనికి తెలియదు పాపం. తెలియక బలుపుతోని అహంకారంతో ఇక మొత్తం ఆయన సామ్రాజ్యమైనట్టు తెలంగాణ ప్రజలంతా ఆయనకు బానిసలుగా, లేకుంటే రాజకీయ పార్టీలంతా ఆయనకు బానిసలుగా, ఈయననేమో మిగిలిన దొర అంటాడు. నాకు తెలిసి ఇలా ఈ రోజుల్లో దొరలు ఎవరు అట్లా మాట్లాడతలేరు, వాళ్ళు కామన్ అయిపోయినారు. ఈయనకు 100 రేట్లు ఉంది ఆ బలుపు, 100 రేట్లు. బిడ్డ నీ కొవ్వు నువ్వు డైట్ చేస్తావేమో, డైట్ లేకుండానే నీ కొవ్వు కరిగిస్తాం, గుర్తుపెట్టుకో. నీ డైట్ అవసరం లేదు, డైట్ లేకుండా నీ కొవ్వు కరిగే రోజు వస్తుంది. ఏం మాటలు అది, ఏం అహంకారం, కొవ్వెక్కి బలుపు అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడదాం. మాకు తిట్టరాదా? ఏమ్రా అరవింద్, బేవకూబ్, యూజ్లెస్ ఫెలో, అరేయ్ ఒరేయ్ అయ్యా గియ్యా మాట్లాడరాకనా మాకు? మిస్టర్ అరవింద్, నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో మేము అదే గడ్డ మీద పుట్టినావు. పార్లమెంట్ మెంబరు, నువ్వు వార్డు మెంబర్ కాడ అధ్వానం మాట్లాడుతున్నావు. ఏం సంస్కారమే అనేది? ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ కింద ఇట్లా లేదు. ఇట్లాంటి చిల్లరగాళ్ళు అందరూ వచ్చినాక రాజకీయాలు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడన్నా కొత్తోడు రావాలంటే భయపడుతుండ్రు, ఎందుకంటే ఈ చిల్లర మాట్లాడుతుండ్రు. మాటలన్నీ చిల్లరైపోయినాయి, చేతలు లేదు. పసుబోర్డు తెస్తా అని చెప్పినావు, పసుబోర్డు తెచ్చినావా? ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు. పసుబోర్డు తెచ్చుకొని ఓట్లు వేసినావు, ఉత్తబోర్డు పట్టుకొచ్చినావు. నువ్వు గెలిచిన దాని మీద మాట్లాడవా అంటే ఉత్తగానే గిల్లి కంచెం పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని నోటుకొచ్చినట్టు మా కేటీఆర్ గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు, మా హరీష్ రావు గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడిండు. బల్బు మామూలుగా లేదు. బల్బు అంటే అసలు బల్బుకి కేరా పడ్డేసేవాడంటే ఇట్లాంటివన్నీ చూపించాలి. ఇట్లాంటివన్నీ కేరా పడ్డేసి బల్బు అహంకారం నోటి దూల అడ్రస్ ఎవరిని చూపించాలంటే అరవింద్ని చూపించాలి. రిపోర్టర్లను పట్టుకొని, జర్నలిస్ట్లను పట్టుకొని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉండు. రిపోర్టర్ల మీద అసభ్యంగా మాట్లాడినటువంటి మాటలను మా నాయకులు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు గారి పైన మాట్లాడినటువంటి అసభ్యపు మాటలను వెనక్కి తీసుకోవాలి. వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా మాకు మాట్లాడరాకని కాదు, నోటికి వచ్చినట్టు మాకు కూడా మాట్లాడచ్చు అరవింద్. ఎందుకంటే గురవింద్ అనుకుంటుందట, దాని కింద నలుపు ఉంటుంది, అది ఎరగది, మందికి నీతులు చెప్తుంటుంది. ఇలా నీతులు చెప్తున్నావు, నీ చరిత్ర ఎవడు తెలియదా? నీ చరిత్ర ఎవడు తెలియదు? అయ్యను కూడా అవమానించినటువంటి చరిత్ర నీది. తండ్రి అంటే ఎవ్వరికైనా సంస్కారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది.
నీ అయ్యను కూడా అవమానించి వేరేటోళ్ళ అయ్య గురించి మాట్లాడే నైతిక ఎక్కడదా నీకు అరవింద్? ఈ ఎవడు మాట్లాడతాడంటే విలువలు లేనోడు, సభ్యత సమాజంలో సభ్యత లేనోడు, సంస్కారం లేనోడు ఇంకోళ్ళ అయ్య గురించి మాట్లాడతాడు. నీ అయ్య గురించి మాట్లాడి నీ అయ్యని ఇష్టపడి ఉంటే నీ అయ్య ఐడియాలజీలో పనిచేస్తే ఇంకోళ్ళ అయ్యల గురించి మాట్లాడు. ఎందుకంటే నీ అయ్య లేడు. వాస్తవంగా చెప్తున్నా, డి శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా అపారమైనటువంటి గౌరవం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా చాలా గౌరవంగా మాట్లాడేది. మేము తెలంగాణ ఉద్యమంలో ఆయనతో మేము 2-3 సార్లు పోయి మెమరాండం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ వదిలేస్తే మా పార్టీకి వస్తే మేము గౌరవించి రాజ్యసభ మెంబర్ని చేసినాం. ఆ విశ్వాసం కూడా లేని విశ్వాసఘాతకుడు కదా నీవు. కుక్కకు విశ్వాసం ఉంటుంది, నీకు లేదు. మీ అయ్యకు ఆ పార్టీ వదిలేస్తే నువ్వేమో మీ అయ్యనేమో మీ నాయన డి శ్రీనివాస్ గారేమో కాంగ్రెస్లో ఉన్నాడు, నువ్వేమో బీజేపీలో ఉన్నావు. అంటే నీ అయ్య ఐడియాలజీ నీకు లేదు. అంటే నీకు లేదు అంటే నీకు సంస్కారం లేదు. నీకు సంస్కారం ఉంటే నువ్వు ఆయనతో ఉండాలి, ఐడియాలజీలో పనిచేయాలనుకుంటే. నీకు సంస్కారం లేనివాడివి నువ్వు ఇంకో అయ్యల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వస్తే రాజ్యసభ మెంబర్ చేసి చాలా అద్భుతంగా గౌరవించుకున్నాం మేము. డి శ్రీనివాస్ అనేటువంటి స్వర్గీయ డి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి లేకపోతే అసలు నువ్వెవడు, నీ బతికేంది? రోడ్డు మీద అమాయకుడివి, అనామకుడివి. డి శ్రీనివాస్ గారు పాపం ఆయన కించపరచడని కాదు, నీ చిల్లర చేష్టలు చెప్తున్నా నేను. నువ్వు ప్రెస్ వాళ్ళ మీద మాట్లాడినటువంటి మాటలు, మా నాయకుడు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మాట్లాడినటువంటి మాటలకు నేను వివరణిస్తున్నా. ఎందుకంటే చిల్లర మాటలు బంద్ చేసుకో. పార్లమెంటు మెంబర్కి చిల్లరగాలం పంపద్దు అంటున్నా నేను. గీట్లనే వార్డు మెంబర్లను చేయాలి ఇట్లాంటి కొడుకులా. సైకోలు కదా, సైకో తీరుగా ఏదో అహంకారం. ఎంత కొవ్వెక్కి మాట్లాడుతున్నావు నీ మాటలు చూస్తే. ఎవరైనా వీడియో చూస్తే ఎంత బలుపు ఉన్నది వీనికి అనుకోవాలి, అట్లుంది నీ మాట. అర్థమవుతుందా? వీడియో చూపిస్తాను నేను. ఎంత బలుపు అంటే అసలు మనిషి అనే వాడికి గింత బలుపు ఉండనే వద్దు అసలు. నీకు నీ చరిత్ర పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బీఫాములు అమ్ముకుని డబ్బులు ఇస్తే కానీ, సూట్ కేసులు ఇస్తే కానీ బీఫాములు ఇవ్వలేనటువంటి చరిత్రని ఇది. మీ అయ్య పేరు చెప్పుకొని, ఇది నేను చెప్పలే. జలీల్ కాల్ అనేటువంటి విజయవాడలో ఉన్నటువంటి మాజీ తెలుగుదేశం శాసనసభ్యుడు అనుకుంటా, బహుశా తెలుగుదేశంలో ఉన్నాడు అనుకుంటా. ఆయన మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేస్తున్న మిస్టర్ అరవింద్. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఉండదు అది వేరే విషయం. కృతజ్ఞత లేనోనికి చిత్తశుద్ధి ఎందుకు ఉంటుంది? ఉండదు. సంస్కారం లేదు. ఒకవేళ నీకు ఓపుకుంటే, వాడోడు ఈడోడు ఉంటారు కదా నేగర చెంచగాళ్ళు, వాళ్ళకి చెప్పైనా 2004లో బీఫాములు ఇచ్చేటప్పుడు సూట్ కేసులు తీసుకున్నటువంటి ఆరోపణలు చేసినటువంటి జలీల్ ఖాన్ స్టేట్మెంట్ తీసి పాత పేపర్లు తీసి చదువుకో. ఒకవేళ నన్ను పంపించమంటే నా దగ్గర ఉండే నేను పంపిస్తాను నీకు. అది నీ చరిత్ర. అలాంటి చరిత్ర ఉన్నోడు కేటీఆర్ గారి మీద మాట్లాడితే నీకు నైతిక హక్కు ఉందా? నాకు అర్థం కాదు. కానీ కేటీఆర్ గారు ఉద్యోగం వదిలేసి ఉద్యమం చేసి జైలుకు పోయి కేసులు పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో తన వంతు భాగస్వామ్యమైండు. మాలాంటి వాళ్ళందరికీ ఒక మార్గదర్శకం కేటీఆర్ గారు. నువ్వే వాళ్ళకు మార్గదర్శకం? గుట్కా గాళ్లకు, పాన్పరాగ్ గాళ్లకు, సైకా గాళ్లకు నువ్వు మార్గదర్శకం. నీ మాటలు ఇన్నోడు గట్టేపోతాడు. కేటీఆర్ గారి, హరీష్ రావు గారి గురించి పోల్చుకునే స్థాయి అనేది వాళ్ళ గోటికి కూడా సరిపోవు నువ్వు. ఎందుకంటే ఉద్యమంలో నేనే చూలే నీ ముఖం ఎన్నడు. 14 ఏళ్ళ ఉద్యమంలో నేనే చూలే నీ ముఖం. అచానకు నీ అయ్య పేరు చెప్పుకొని వస్తే నువ్వు ఎంపీ అయినావు. ఎంపీ అయినప్పుడు ఏం చేయాలి? ఈ రాజ్యసభలో నిన్ను పార్లమెంటుకు పంపితే
ఒక్క రోజన్న పార్లమెంటు సమస్యల మీద, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడినావా అరవింద్? బాగా మాట్లాడుతున్నావు. ఈ తెలంగాణలో రైతుల గురించి మాట్లాడినావా? తెలంగాణలో కాళేశ్వరం గట్టి పొలాలన్నీ ఎండబెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినావా? నీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈటల రాజేందర్ గారికి సోయి ఉంది కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి కాళేశ్వరంతో నీళ్లు నింపి పొలాలకు నీళ్ళు ఇవ్వాలని ఈటల రాజేందర్ గారు అన్నారు. నువ్వేమంటున్నావు? ఎందుకంటే నీకు తొత్తుగా ఉండడం అలవాటు కాబట్టి నువ్వు హరీష్ రావు గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఇలా నీ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అరే బేవకూఫ్ అని అనరాదా నాకు? నువ్వు మాట్లాడుతున్నావు కదా, అరే బేవకూఫ్ అని నేను అనరాదా? కానీ నీలాంటి సంస్కారహీనులకు, నాలాంటి సంస్కారవంతంగా 24 సంవత్సరం నుంచి పార్టీలో పనిచేస్తున్నా మా నాయకుడు ఇదే వేదిక మీద నేను చెప్తా ఉన్నాం, మా పార్టీలో ఎవరైనా అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడితే మా నాయకులు కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి వేదికల మీద, ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లలో వేదికల మీద అసభ్యకరమైనటువంటి మాటలు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడొద్దని మాకు వార్నింగ్ ఇచ్చిండు. మేము ఆయన పెంచినటువంటి మొక్కలం. నీలాంటి కుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోల్చుకోలేం, మాతోని కూడా పోల్చుకోకు. నువ్వు హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గారి గురించి బేవకూఫ్, అరే నీ అయ్య పేరు చెప్పుకొని, ఆయన అయ్య పేరు చెప్పుకొని రాలే, తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చిండు. అయ్య పేరు చెప్పుకొని పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి చరిత్ర నీది అరవింద్ అంటున్నా నేను, మాది కాదు. ఎప్పుడు మాట్లాడకట్లా. బీజేపీ ఏమో ధర్మం, దేశం, ధర్మం, వందే మాతరం పెద్ద పెద్ద డైలాగ్ కొడతాడు మోడీ. ఇక ఆ సోకాజ్ మాటలు పట్టుకొని మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. ఈడ దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడేటువంటి నాయకులు గివేనా మీ మాటలు? మీ పార్లమెంట్ మెంబరు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులే ఇట్లా మాట్లాడితే అసలు రోడ్ల మీద మామూలుగా పని చేసుకొని సామాన్యుడు ఏం మాట్లాడాలి అంటున్నాం. సామాన్యుడు కామన్ మ్యాన్ ఇలాంటి మాటలు మాట్లాడడం మానేసిండు ఒరిజినల్గా. ఈ నాయకులు మాట్లాడడం వల్ల ఇదేదో ప్యాషన్ అనుకుంటారు, ఇది కొత్త లాంగ్వేజ్ అనుకుంటున్నారు. నిజంగా ఇదేదో కొత్త లాంగ్వేజు. ఇంతకుముందు ఎప్పుడన్నా మాట్లాడాలంటే కొద్దిగా వెనక ముందు ఆలోచించేవాళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడడానికి వెనక ముందు ఆలోచించేవాళ్ళు. అరే వీళ్ళు చదువుకున్నారు, జల సూటు బూట్ వేసుకున్నాడు, వినుముంగట మాట్లాడితే మనం తక్కువైపోతామేమో అని అనుకుందరు. ఇలా వీడే సూట్ బూట్ వేసుకొని మంచిగా లాల్చా పైజాములు వేసుకొని కండువాళ్ళు కప్పుకొని చిల్లర భాష మాట్లాడుతుంటే ఇదే ప్యాషన్ భాష ఏమో అని కామన్ మ్యాన్ అనుకుంటుండు. మిమ్మల్ని చూసి సమాజము బాగుపాడు కాదు, ఖరాబ్ అయిపోతుంది. మీలాంటి ద్రోగులను తెలంగాణ కాదు దేశాన్ని వదిలేలా తరిమి కొట్టాలి. అలాంటి ద్రోగులు మీరు, దేశం పేరు, ధర్మం పేరు, మతం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి మీరు దేశం దాటేదాకా తన్ని తరమాలి. లాంగ్వేజ్ మార్చుకో, బాడీ లాంగ్వేజ్ మార్చుకో. చదువుకోనోడు కూడా చాలా అద్భుతంగా, సంస్కారంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నువ్వు ఏం చదివినావు నాకు తెలియదు. సంస్కారహీనుడి కంటే అధ్వానంగా మాట్లాడుతూ ఉన్నావు. గింత సంస్కారహీనంగా మాట్లాడేటువంటి నీకు ప్రజలు, నిన్ను గెలిపించుకున్నటువంటి ఓటర్లు డెఫినెట్